హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు టీజీ న్యూస్ ఐ4. నేను మీ భవాని. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ఐ4 భావితరాల కోసం. రాత్రి గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు. అనుమతి లేకుండా గచ్చిబౌలిలో పార్టీ జరుగుతుందనే సిఐ ఆంజనేయులు వెల్లడించారు. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సిఐ ఆంజనేయులు గారు తెలిపారు. అందులో డ్రగ్ టెస్ట్ చేయంగా ముగ్గురికి పాజిటివ్ తేలింది. రేవ్ పార్టీలో ఎండు గంజాయి లభ్యమైంది. రైడ్ చేసి 18 మంది యువకులను అరెస్ట్ చేశారు. అందులో 6 అమ్మాయిలు ఉన్నారు. వీరపనేని వరుణ్ అతను ఒక ధూల్పేటకి వెళ్ళి 50 గ్రామ్స్ నేను కొనుక్కొని వచ్చాను, దాన్ని మేము కన్జ్యూమ్ చేశాను కొంత అని చెప్పేసారు. ఇల్లు అయితే ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఆదిత్య అని అతనితో పాటుగా ముగ్గురు కలిసి బ్యాచిలర్ రూమ్ గా ఉంటారు అతను ప్రజెంట్. ఇంటి ఓనర్ వివరాలు అవి ఆ ఫ్లాట్ ఓనర్ వివరాలు తీసుకునే క్రమంలో 9/2024 రాత్రి సమయంలో అందాజ 1 గంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్యూఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాట్, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసేస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళ తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం మనం విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ఐ4.